నమస్తే మేడం. నేను భగవద్గీత చెప్తానండి పిల్లలకి. నాకు కొంచెం 4 డేస్ నుంచి బాలేదు మేడం. నేను అనుకోకుండా రాత్రి భీమవరం వెళ్ళి అక్కడి నుంచి అనుకోకుండా మా ఊరు కలిజండి దగ్గర ఊరండి. అక్కడికెళ్ళామండి. మార్నింగ్ కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కానీ లేసి మీ క్లాస్ విన్నాను మేడం. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మేము గణపవరం వచ్చేస్తామండి. నాకు రెస్ట్ చెప్పారు మేడం. అయినా సరే ఈ 21 ఇంకా మీ రిమైనింగ్ డేస్ నేను క్లాస్ వింటాను అండి. నాకు హెల్త్ బాగా అవ్వాలని, నాకు భగవద్గీతకి పిల్లలు మంచిగా రావాలని ఆన్లైన్లో కోరుకుంటున్నాను మేడం. యూనివర్స్కి ఈ క్లాసెస్ చెప్తున్న రమ్య మేడంకి, నాతో పాటు ఈ జర్నీ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా పిల్లలు కానీ పెద్దవారు కానీ భగవద్గీత క్లాసెస్ స్పిరిచువల్ వేలో చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తూ నేను మీనింగ్ కూడా అర్థమయ్యేలాగా పిల్లలకి చక్కగా వారి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగేలాగా నేను పిల్లలతో ఒక పిల్లలాగా నేను కూడా చిన్న పిల్లలాగా అయిపోయి వాళ్ళతో సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయండి. ఎవరైనా కావాలి అనుకునేవాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం.